భగవద్గీత 4వ అధ్యాయము 17వ శ్లోకము. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మణః కర్మ యొక్క, హి నిశ్చయముగా, అపి కూడా, బోద్ధవ్యం ఎరుగవలెను, బోద్ధవ్యం ఎరుగవలెను, చ కూడా, వికర్మణః నిషేధింపబడిన కర్మ యొక్క, అకర్మణః చ కర్మ చేయక ఉండుట యొక్కయు, బోద్ధవ్యం ఎరుగవలెను, గహన క్లేశకరమైనది, కర్మణః కర్మ యొక్క, గతి మార్గము. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మ ఎననేమో, వికర్మ ఎననేమో, అకర్మ ఎననేమో మానవుడు చక్కగా ఎరుగవలెను. భాష్యం. ఎవరైనను భౌతిక బంధముల నుండి విముక్తిని పొందు విషయమున నిజముగా ఆసక్తులైనచో కర్మము, వికర్మము, నిషిద్ధ కర్మ, అకర్మముల నడుమ గల భేదమును గ్రహింపవలెను. ఈ కర్మ సంబంధ విషయము అత్యంత కఠినమైనందున ప్రతి ఒక్కరూ అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి ఎరుగవలెను. కృష్ణ చైతన్యమును మరియు దానికి సంబంధించిన కర్మలను అవగతము చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ భగవానునితో తమకు గల సంబంధమును ఎరుగవలెను. జ్ఞానవంతుడైనట్టివాడు ప్రతి జీవియు భగవానుని నిత్యదాసుడనియు, తత్కారణముగా అతడు కృష్ణ చైతన్యముతో వర్తింపవలసి ఉండుననియు అవగాహన చేసుకొనగలడు. భగవద్గీత అంతటను ఈ సారాంశమునే నిర్దేశించుచున్నది. ఈ చైతన్యమునకు మరియు దానిని అనుసరించి చేయు కర్మలకును విరుద్ధములైన ఇతర నిర్ణయములన్నీను నిషిద్ధ కర్మలే. దీనినంతటిని సంపూర్ణముగా ఎరుగుటకు కృష్ణ చైతన్యమునందలి శ్రేష్ఠ భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి ఈ కర్మల రహస్యమును ఎరుగవలెను. ఆ విధముగా చేయుట ప్రత్యక్షముగా భగవాను నుండియే ఎరుగుటయే కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతులైన వారు కూడా భ్రాంతికి గురి కాగలరు. జై శ్రీకృష్ణ.